హాయ్ రైల్వే గ్రూప్ డి 2025 కరెంట్ అఫైర్స్ క్లాస్ 2 పద్మ అవార్డ్స్. కొద్దిగా ఈ క్లాస్ అనేది లెంతీగానే ఉంటుంది. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. క్లాస్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకునే ముందు యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చూడండి ఒకసారి. ఓకే, రైల్వేకి మాకు ఉపయోగపడేలానే ఉన్నాయని మీకు అనిపిస్తే దెన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో 49 అని ఈ రోజుతోనే లాస్ట్. రేపటి నుండి అవన్నీ కూడా 99 రూపీస్ అవుతాయి. సో తీసుకునే వాళ్ళు ఉంటే ఈరోజే తీసుకోండి. ఖచ్చితంగా మీరు పెట్టే 100 లేదా 250 న్యాయం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ది టాపిక్. పద్మవిభూషణ్ పురస్కారం. భారతరత్న అనేది ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, మనందరికీ తెలిసిందే. సో దాని తర్వాత రెండవ అత్యున్నత పురస్కారం ఏది అంటే పద్మవిభూషణ్ పురస్కారం. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా 1954 నుండి ఇవ్వడం ప్రారంభించారు. సో ఇది ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. భారతరత్న అయితే అలా కాదు, మీ అందరికీ తెలిసిందే. సో 2025 గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మీరు ఇవన్నీ చదివాక స్టిల్ నాకు టైం ఉందంటే 24కి వెళ్ళండి, అప్పటి వరకు వద్దు. 2025లో మొత్తం 7గురికి అయితే ఈ పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చారు. వారెవరెవరు అనేది చూద్దాం అండ్ వారికి సంబంధించిన కొంత స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకుందాం. ఒసాము సుజుకి చనిపోయిన తర్వాత, అంటే పోస్టుమస్ చనిపోయిన తర్వాత ప్రకటించారు. బిజినెస్, వాణిజ్యము, పరిశ్రమలు. జపాన్కి సంబంధించిన వ్యక్తి, సుజుకి కంపెనీ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. దువ్వూరు నాగేశ్వరరెడ్డి, డి నాగేశ్వరరెడ్డి అంటాం. వైద్యము, మెడిసిన్లో వచ్చింది. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఏఏజీ హాస్పిటల్ స్థాపకుడు. ఏషియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్యాస్ట్రో అనేది ఉంటుంది, దాని యొక్క స్థాపకుడు. పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ గ్రహీత. సో శారదా సిన్హా చనిపోయిన తర్వాత ప్రకటించారు. కళలు, ఆర్ట్స్కి సంబంధించి. బీహార్ వాసి, బీహార్ స్వరకోకిల అని పిలుస్తారు. మైథిలి అండ్ భోజ్పురి భాషల్లో ఈ పాటలు పాడడం జరుగుతుంది. పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ గ్రహీత. నెక్స్ట్ జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్, ప్రజా వ్యవహారాలు, చండీగఢ్కి సంబంధించిన వ్యక్తి. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 44th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే ఒక 6 months అయితే ఇక్కడ 6-7 months చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండడం జరిగింది. మొట్టమొదటి సిక్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కుముదిని రజనీకాంత్ లకియా 2025 ఏప్రిల్లో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. కళలు, ఆర్ట్స్కి సంబంధించి కథక్ డ్యాన్సర్, తను గుజరాత్ వాసి. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యన్, కళలు, కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ కర్ణాటక వాసి. అండ్ నెక్స్ట్ వాసుదేవర్ నాయర్ చనిపోయిన తర్వాత ప్రకటించారు. విద్య, ఎడ్యుకేషన్, లిటరేచర్ రచయిత, కేరళ అండ్ పద్మభూషణ్ అండ్ జ్ఞానపీఠ్ గ్రహీత కూడా. సో ఇవి చూసినట్లయితే మనకి పద్మవిభూషణ్ వాళ్ళ యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకోండి మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి పద్మభూషణ్. సో పద్మభూషణ్ కొద్దిగా ఎక్కువ మందికి ఇవ్వడం జరుగుతుంది. సో 3వ అత్యున్నత పురస్కారము, అంటే భారతరత్న ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో పద్మవిభూషణ్, థర్డ్ ప్లేస్లో పద్మభూషణ్ ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా 1954 నుండి ఇవ్వడం ప్రారంభించారు. సో 2025లో మొత్తం 19 మందికి పద్మభూషణ్ పురస్కారం ఇచ్చారు. సో ఆ 19 మంది పేర్లు, వాళ్ళ యొక్క ప్రొఫెషన్, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఈ 3 కూడా నేర్చుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏ సూర్యప్రకాష్ గారు, లిటరేచర్, విద్యా, జర్నలిజం, కర్ణాటక వాసి. అనంతనాగ్, కళలు, కర్ణాటక. అండ్ బిబేక్ దేబ్రాయ్ మరణానంతరం మనం చేశారు, సాహిత్యము, విద్యా, ఢిల్లీ. జతిన్ గోస్వామి, కళలు, అస్సాం. ఇక్కడ ఏ కళ అని అడగవచ్చు, ఏ డ్యాన్స్ ఫామ్ అని అడగవచ్చు. సో క్షత్రియ. జోస్ చాకో పెరియపురం, మెడిసిన్, కేరళ. కైలాసనాథ్ దీక్షిత్, పురావస్తు శాస్త్రం, అంటే అదర్స్ అని ఉంటుంది, అందులో పురావస్తు శాస్త్ర కేటగిరీ అయిన, ఢిల్లీ. మనోహర్ జోషి మరణానంతరం ప్రజా వ్యవహారాలు, మహారాష్ట్ర. అండ్ నల్లి కుప్పుస్వామి చెట్టి, వాణిజ్యము, పరిశ్రమ, టెక్స్టైల్ బిజినెస్, నల్లి శారీస్. సో నల్లి శారీస్ ఫౌండర్, తమిళనాడు.
నందమూరి బాలకృష్ణ గారు కళలు ఆంధ్రప్రదేశ్. పిఆర్ శ్రీజేష్ క్రీడలు కేరళ. సో క్రీడలు అన్నప్పుడు హాకీ పిఆర్ శ్రీజేష్. సో ఇక్కడ పద్మశ్రీ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, ఈ స్పోర్ట్స్ కేటగిరీ పర్సన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి రీసెంట్గా ఒలింపిక్స్లో ఏదైనా మెడల్స్ వచ్చినాయా అనేది కంపేర్ చేసుకోండి. మోస్ట్లీ అలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అండ్ మనకి అర్జున కావచ్చు, ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి కదా, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, ఆల్మోస్ట్ ఒలింపిక్స్లో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. పంకజ్ పటేల్ వాణిజ్యం పరిశ్రమ గుజరాత్. పంకజ్ ఉదాస్ మరణానంతరం కళలు సింగర్ అయిన మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ రామ్ బహదూర్ రాయ్ సాహిత్యము విద్యా జర్నలిజం ఉత్తరప్రదేశ్. సాధ్వి రుతంబరా సామాజిక సేవ ఉత్తరప్రదేశ్. ఎస్ అజిత్ కుమార్ మనకి హీరో తెలుసు కదా, కళలు తమిళనాడు. శేఖర్ కపూర్ కళలు మహారాష్ట్ర. శోభనా చంద్ర కుమార్ ఓల్డ్ మూవీస్లో హీరోయిన్, భరతనాట్యం డ్యాన్సర్ అండ్ యాక్ట్రెస్ తమిళనాడు. అండ్ సుశీల్ కుమార్ మోదీ మరణానంతరం అనౌన్స్ చేశారు, ప్రజా వ్యవహారాలు బీహార్. వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఫాదర్ ఆఫ్ పెంటియం చిప్ అని వినోద్ ధామ్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 19 చదవండి, డెఫినెట్లీ ఉపయోగపడుతుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ. సో ఇది కొద్దిగా వ్యాస్ట్గా ఉంటుంది. మీరు ఆ 2 చదివాక ఇది మోర్ దాన్ 100 అంటే కొద్దిగా కాంప్లికేటెడ్. బట్ అందులో కొన్ని కేటగిరీస్ గుర్తుపెట్టుకోండి. భారతరత్న పురస్కారం తర్వాత 4వ అత్యున్నత పురస్కారము పద్మశ్రీ ఇండియన్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా 1954 నుండి అనౌన్స్ చేశారు. 2025లో మొత్తం 113 మందికి ఈ పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఒకసారి. ఈ హైలైట్ చేసినవి ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ హైలైట్ చేసినవి చదివాక స్టిల్ నాకు టైం ఉందన్న అనుకుంటే మీరు రిమైనింగ్ చదవండి. ఓకే, మీకు యాప్లో ఉంటుంది కనుక చదువుకోవచ్చు. సో ఆల్రెడీ హైలైట్ చేశాను కనుక నో నీడ్ దట్. అద్వైత చరణ్ గదనాయక్ శిల్పి ఈయన, కళలు ఒడిశా. అచ్యుత్ రామచంద్ర పలావ్ క్యాలిగ్రాఫర్, ఈ రైటింగ్ ఉంటుంది అది, కళలు మహారాష్ట్ర. అజయ్ వి భట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అనిల్ కుమార్ బోరో సాహిత్యం విద్యా అస్సాం. అరిజిత్ సింగ్ కళలు సింగర్ వెస్ట్ బెంగాల్. అరుంధతి భట్టాచార్య ఎస్బీఐ బ్యాంక్ మొదటి మహిళా చైర్పర్సన్, వాణిజ్యము పరిశ్రమ మహారాష్ట్ర. అరుణోదయ్ సాహా లిటరేచర్ త్రిపుర. ఓకే. అరవింద్ శర్మ సాహిత్యము విద్యా కెనడా. అశోక్ కుమార్ మహాపాత్ర వైద్యము ఒడిశా. అశోక్ లక్ష్మణ్ సరాఫ్ కళలు మహారాష్ట్ర. ఆశుతోష్ శర్మ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యూపీ. అశ్విని బిడే దేశ్పాండే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అయిన కళలు మహారాష్ట్ర. బైజనాథ్ మహారాజ్ ఇతరులు ఆధ్యాత్మికం రాజస్థాన్. బారీ గాడ్ ఫ్రే జాన్ కళలు ఢిల్లీ. బేగం బటూల్ కళలు రాజస్థాన్. భరత్ గుప్తా కళలు ఢిల్లీ. బేరు సింగ్ చౌహాన్ ఫోక్ సింగర్ అయిన కళలు మధ్యప్రదేశ్. భీమ్ సింగ్ భవేష్ సామాజిక సేవ బీహార్. భీమవ్వ దొడ్డ బాలప్ప షిల్లెక్యాతర తోలుబొమ్మల సంబంధించిన ఆర్ట్ ఈమె, కళలు కర్ణాటక. అండ్ భూదేంద్ర కుమార్ జైన్ వైద్యం మెడిసిన్ మధ్యప్రదేశ్. సిఎస్ వైద్యనాథన్ ప్రజా వ్యవహారాలు ఢిల్లీ. చైత్రం దేవచంద్ పవార్ సామాజిక సేవ మహారాష్ట్ర. చంద్రకాంత్ షేద్ పోస్టుమస్ ఇచ్చారు, సాహిత్యము విద్యా గుజరాత్. చంద్రకాంత్ సోంపురా ఇతరులు ఆర్కిటెక్చర్ గుజరాత్. చేతన్ ఈ చిట్నీస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రాన్స్. డేవిడ్ ఆర్ సియోమ్లీహు సాహిత్యం విద్య మేఘాలయ. అండ్ దుర్గా చరణ్ రణబీర్ ఒడిస్సీ డాన్సర్ కళలు ఒడిశా. ఫరూక్ అహ్మద్ మీర్ కళలు కశ్మీర్. గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ సాహిత్యం విద్య యూపీ. గీతా ఉపాధ్యాయ లిటరేచర్ అస్సాం. గోకుల్ చంద్రదాస్ కళలు వెస్ట్ బెంగాల్. గురువాయర్ దొరై కళలు తమిళనాడు. హరిచందన్ సింగ్ భట్టి కళలు మధ్యప్రదేశ్. హరిమన్ శర్మ ఇతరులు అగ్రికల్చర్ హిమాచల్ ప్రదేశ్. హర్జిందర్ సింగ్ శ్రీనగర్ వాలే కళలు పంజాబ్. హర్విందర్ సింగ్ పారా ఆర్చరీ క్రీడలు హర్యానా. ఆసన్ రఘు కళలు కర్ణాటక. హేమంత్ కుమార్ వైద్యం బీహార్. హృదయ్ నారాయణ్ దీక్షిత్ సాహిత్యం విద్య ఉత్తరప్రదేశ్. హ్యూ కోలిన్ గ్యాండ్జేర్ మరణానంతరం ఇద్దరు గెలిపించారు, సాహిత్యం విద్య ఉత్తరాఖండ్. ఇనివాలిప్పల్ మణి విజయన్ ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్, ఇంతకుముందు ఫుట్బాల్ ప్లేయర్, క్రీడలు కేరళ. జగదీష్ జోషిలా సాహిత్యం విద్య మధ్యప్రదేశ్. జస్పిందర్ నరులా కళలు మహారాష్ట్ర. జోనాస్ మాసెట్టి ఇతరులు ఆధ్యాత్మికం బ్రెజిల్. జోయినాచరణ్ బటారి కళలు అస్సాం. అండ్ కె దామోదరన్ ఇతరులు తమిళనాడు. గ్యామ్లిన్ సామాజిక సేవ అరుణాచల్ ప్రదేశ్. కేఎల్ కృష్ణ సాహిత్యం విద్య ఏపీ. కె ఓమనకుట్టి అమ్మ కళలు కేరళ. కిషోర్ కునాల్ మరణానంతరం సివిల్ సర్వీసెస్ బీహార్.
ఎల్ హ్యాంగింగ్ వ్యవసాయం నాగాలాండ్. లక్ష్మీపతి రామసుబ్బయ్యర్ సాహిత్యం విద్యా జర్నలిజం తమిళనాడు. లలిత్ కుమార్ మంగోత్రా సాహిత్యం విద్య కశ్మీర్. లామా లోబ్జాంగ్ మరణానంతరం ఆధ్యాత్మికం లడాక్. లిబియా లోబో సర్దేశాయ్ ఫ్రీడమ్ ఫైటర్ 100 yearsకి సంబంధించి వయసు 100 years. సో సామాజిక సేవ గోవా. ఎండి శ్రీనివాస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తమిళనాడు. మాడుగుల నాగఫణి శర్మ కళలు ఆంధ్రప్రదేశ్. మహాబీర్ నాయక్ కళలు జార్ఖండ్. మమతా శంకర్ కళలు వెస్ట్ బెంగాల్. మందకృష్ణ మాదిగ గారు ప్రజా వ్యవహారాలు తెలంగాణ. మారుతి భుజంగరావు చిటంపల్లి సాహిత్యం విద్యా మహారాష్ట్ర. మిరియాల అప్పారావు కళలు ఆంధ్రప్రదేశ్. నాగేంద్రనాథ్ రాయ్ సాహిత్యం విద్యా వెస్ట్ బెంగాల్. నారాయణ్ బులాయ్ భాయ్ అని పిలుస్తారు మరణానంతరం ప్రజా వ్యవహారాలు యూపీ. నరేన్ గురుంగ్ కళలు సిక్కిం. నీర్జా బట్ల గైనకాలజిస్ట్ సర్వికల్ క్యాన్సర్ వైద్యము ఢిల్లీ. నిర్మలాదేవి కళలు బీహార్. నితిన్ నోహిరియా సాహిత్యం విద్యా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓంకర్ సింగ్ పహవా వాణిజ్యం పరిశ్రమ పంజాబ్. పి దక్షిణామూర్తి కళలు పుదుచ్చేరి. పాండేరామ్ మాండవి కళలు ఛత్తీస్గఢ్. ఫర్మా లవ్జీబాయ్ నాగ్జీబాయ్ కళలు గుజరాత్. పవన్ గోయంకా వాణిజ్యం పరిశ్రమ వెస్ట్ బెంగాల్. ప్రశాంత్ ప్రకాష్ వాణిజ్యం పరిశ్రమ కర్ణాటక. ప్రతిభా సత్పతి సాహిత్యం విద్యా ఒడిశా. పురిసాయి కన్నప్ప సంబంధన్ కళలు తమిళనాడు. రవిచంద్రన్ అశ్విన్ క్రికెటర్ క్రీడలు తమిళనాడు. ఆర్జీ చంద్రమోహన్ వాణిజ్యం పరిశ్రమ తమిళనాడు. రాధా బహిన్ భట్ సామాజిక సేవ ఉత్తరాఖండ్. రాధాకృష్ణన్ దేవా సేనాపతి కళలు తమిళనాడు. రామధరస్ మిశ్రా సాహిత్యం విద్యా ఢిల్లీ. రణేంద్ర భాను మజుందర్ కళలు మహారాష్ట్ర. రతన్ కుమార్ పరిమ్హు కళలు గుజరాత్. రెబాకాంత మహంతా కళలు అస్సాం. రేంత్రి లాల్ రావ్న సాహిత్యం విద్యా మిజోరాం. రికీకేజ్ కళలు కర్ణాటక. సజ్జన్ భజనాక వాణిజ్యం పరిశ్రమ వెస్ట్ బెంగాల్. సాలి హోల్కర్ వాణిజ్యం పరిశ్రమ మధ్యప్రదేశ్. సంతరామ్ దేశ్వాల్ సాహిత్యం విద్యా హర్యానా. సో చూడండి, చదవడానికి నాకు థ్రోట్ పెయిన్ వస్తూ ఉంది. సో ఇన్ని చదవడం అనేది గుర్తుపెట్టుకోవడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్. అందుకే కొన్ని చదవడానికి ట్రై చేయండి అంతే. ఓకే. సత్యపాల్ సింగ్ పారా అథ్లెటిక్ కోచ్ క్రీడలు ఉత్తరప్రదేశ్. సినీ విశ్వనాథన్ సాహిత్య విద్యా తమిళనాడు. సేతురామన్ పంచనాథన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. షేఖా అలీ బాబర్ ఆల్ సబాహట వైద్యం కువైట్. షీన్ కాఫ్ నిజాం శివకిషన్ బిస్సా సాహిత్యం విద్య రాజస్థాన్. శ్యామ్ బిహారీ అగర్వాల్ కళలు ఉత్తరప్రదేశ్. సోనియా నిత్యానంద్ వైద్యం ఉత్తరప్రదేశ్. స్టీఫెన్ నాఫ్ సాహిత్యం విద్య యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సుభాష్ కేతులాల్ శర్మ వ్యవసాయం మహారాష్ట్ర. సురేష్ హలీర్లాల్ సోనీ సామాజిక సేవ గుజరాత్. సురేందర్ కుమార్ వాసల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఢిల్లీ. స్వామి ప్రదీప్తానంద ఆధ్యాత్మికం వెస్ట్ బెంగాల్. సయ్యద్ ఐనుల్ హసన్ సాహిత్యం విద్య ఉత్తరప్రదేశ్. తేజేంద్ర నారాయణ్ మజుందర్ కళలు వెస్ట్ బెంగాల్. టీఎం సూర్యముఖి దేవి కళలు మణిపూర్. తుషార్ దుర్గేష్ బాయ్ శుక్లా సాహిత్యం విద్య గుజరాత్. వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి ఆంధ్రప్రదేశ్. వాసుదేయి కామత్ పెయింటింగ్స్కి సంబంధించి కళలు మహారాష్ట్ర. వేలు హసన్ పరాయ్ డప్పు కొట్టే పర్సన్ కళలు తమిళనాడు. వెంకప్ప అంబాజీ సుకటేకర్ కళలు కర్ణాటక. ఇదే గోందాలి ఫోక్ సింగర్ ఈయన వెంకప్ప గారు. విజయ్ నిత్యానంద్ సూరీశ్వర్ జీ మహారాజ్ ఆధ్యాత్మికం బీహార్. విజయలక్ష్మి దేశ్మనే ఆంకాలజీ సర్జన్ వైద్యం కర్ణాటక. విలాస్ డాంగ్రే హోమియోపతి వైద్యం మహారాష్ట్ర. వినాయక్ లోహాని సామాజిక సేవ వెస్ట్ బెంగాల్. సో ఇవి చదవండి. బట్ భూషణ్ అయితే పర్ఫెక్ట్గా చదవండి. పద్మశ్రీలో మీరు ఎన్ని వీలైతే అన్ని చదవడానికి ట్రై చేయండి. వదిలేయకండి, కొన్ని అయినా చదవండి నేను హైలైట్ చేసినవి. ఓకే. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.